హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం సోనాలికా DI 42 బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. అక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ వాహన దగ్గర ఆల్మోస్ట్ 50 పైగానే వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క వెహికల్ గురించి మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తుంటాయి. ఎవరైనా చూడకపోతే చూడండి, ఎందుకంటే మన ఛానల్లో ఏంటంటే మీరు 4-5 వీడియోలు చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. ఏ లొకేషన్ నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కువ. అలాగే మీరు అమ్మాలనుకున్న ఏదైతే వెహికల్ ఉందో ఆ యొక్క వెహికల్ సంబంధించిన ఫొటోస్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో కూడా వెహికల్ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు ఈ లొకేషన్లో పెట్టి, మాకు ప్రకాశం డిస్టిక్లో ఉంటే చూడు, మాకు నెల్లూరు సిటీలో ఆటో ట్రాలీ ఉంటే చూడు, అలాగే గుంటూరు సైడ్ ఏమన్నా మంచి వెహికల్స్ ఉంటే చూడు అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. మీలో ఎవరైనా అమ్మే వెహికల్ ఏదైతే ఉందో అది నాకు పంపిస్తే నేను వీడియో చేయడం వల్ల అది ఎవరైనా చూసిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి వెహికల్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. అది కూడా ఇంకా తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది. అందుకని మీరు ఎవరైనా అమ్మాలి అనుకుంటే మీరు వెంటనే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ యొక్క వెహికల్ అనేది. ఓకేనా? మన ఛానల్లో ఇంకా చాలా వెహికల్స్ అనేది వస్తుంటాయి అనమాట. చాలా వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి పెండింగ్లో చేయాల్సినవి కూడా. ప్రతి ఒక్క వెహికల్ గురించి డీటెయిల్స్గా వీడియో అనేది చేస్తూ ఉంటాను. ఈరోజు మీ ముందుకి సోనాలికా DI 42 బండి అనమాట తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి 2022లో అయితే తీసుకోవడం జరిగింది అనమాట. 2022 డిసెంబర్లో అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ మనకి ఒక 2 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 2 లేదా 1.5 సంవత్సరం అయితే అవుతుంది. అంటే డిసెంబర్ ఎండింగ్లో తీసుకున్నారు కాబట్టి 2023లో రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి 1.5 సంవత్సరం అయితే అవుతుందన్నమాట. అంటే 14 నెలలు 13 నెలలు అయితే అవుతుంది. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి, తర్వాత నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకైతే పేపర్లు కూడా అయితే ఉన్నాయి. ఇన్సూరెన్స్ 1 year ఇన్సూరెన్స్ ఇట్లా అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్, బ్రేకులు, బ్యాటరీ ఎలాంటి ఏం ప్రాబ్లం లేదన్నమాట. కొత్త వెహికల్ తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా మనకి జస్ట్ 708 గంటలు మాత్రమే తిరిగిందనమాట. 708 గంటలు మాత్రమే తిరిగింది వెహికల్ వచ్చేసి. తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా 780 గంటలు మాత్రమే తిరిగింది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే నేను చెప్పి ఒక లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఇది 42 HP అయితే వస్తుందన్నమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి టైర్లు చూసుకుంటే సీల్ టైర్స్ అనమాట. ఆల్మోస్ట్ 90% దాకా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు అనేది. ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ సీల్ కండిషన్లో ఉన్నాయి. ఇంజిన్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. 99% దాకా అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో అయితే ఉందన్నమాట. తెలంగాణలోనే కామారెడ్డి డిస్టిక్లోనే సిటీలో అయితే ఉన్నాయన్నమాట. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఈ యొక్క వాహన దగ్గర ఆల్మోస్ట్ 50 పైగానే వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది. ఓనర్ది విజిటింగ్ కార్డ్ అయితే ఉంటుంది. పైన 2 నెంబర్లు అయితే ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. ఇక్కడ చూసుకుంటే మీకు మహీంద్రా ఉంది, జాండీర్ ఉంది, ఐచర్ ఉంది, స్వరాజ్ ఉంది, మెస్సీ ఫెర్గుసన్, ఇంకా కొన్ని కంపెనీ వెహికల్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. మీకు 4-wheel ట్రాక్టర్స్ కావాలనుకున్నా కూడా ఈ యొక్క ఓనర్ దగ్గర అయితే అవైలబుల్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 50 పైగానే వెహికల్స్ అయితే ఉన్నాయి. అది కూడా తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో 4 డిస్టిక్ల దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా చూడాలనుకున్నా వెళ్ళి చూసుకోవచ్చు. మండలం కానీ, డిస్టిక్లో కానీ, విలేజ్లో కానీ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే ఓనర్ దగ్గరికి వెళ్ళండి. మీకు కావాల్సిన వెహికల్ అనేది చూసుకొని నచ్చితే తీసుకోండి. మీకు చాలా తక్కువ ప్రైజ్లో మంచి వెహికల్స్ అనమాట. ఆల్మోస్ట్ 1000 కన్నా తక్కువ తిరిగిన రీడింగ్ వెహికల్స్ అయితే ఉన్నాయి. కొత్త వెహికల్స్ అయితే ఉన్నాయి. 1 సంవత్సరం తిరిగింది, 2, 3, 4 సంవత్సరాలు తిరిగిన వెహికల్స్ కూడా అయితే ఉన్నాయి. మీకు చాలా తక్కువ మోడల్లోనే చాలా తక్కువ ప్రైజ్లోనే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఈ యొక్క ఓనర్ అనేది. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి 4 లక్షలు అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 4 లక్షలు అనేది ఫైనల్ అయితే కాదనమాట. దాంట్లో కూడా మీకు కొంత అమౌంట్ తగ్గించడం జరుగుతుంది. ఏదైతే చెప్పిన ప్రైజ్ ఉందో దాంట్లో కొంత అమౌంట్ మీకు తగ్గించి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అది కూడా మన సబ్స్క్రైబర్స్ కోసమే అనమాట. దగ్గరికి వెళ్ళి వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోండి. ఎందుకంటే మీకోసం ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ తీసుకొస్తున్నప్పుడు మీరు టైంపాస్ కాల్స్ చేయకుండా డైరెక్ట్గా దగ్గరలో ఉన్నా సరే, ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే వెళ్ళండి. ఉదయం వెళ్ళి సాయంత్రం కల్లా తిరిగి రావచ్చు కాబట్టి వెళ్ళి చూసుకోండి. నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకి చాలా అయితే ఉన్నాయన్నమాట. తీసుకొస్తూ ఉంటాను. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడున్నా ఏ లొకేషన్లో ఉన్నా సరే మన ఛానల్లో వెహికల్స్ గురించి వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీకు కావాల్సిన వెహికల్ ఏదైనా అమ్మాలి అనుకున్నా సరే, మీ దగ్గర ఉన్న వెహికల్ కూడా మన ఛానల్ ఈ విధంగా అమ్మాలి అనుకున్నా సరే ఇక్కడ స్క్రీన్ మీకు కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుందన్నమాట.